హాయ్ హలో నమస్తే. మెగా డిఎస్సికి సంబంధించి ఎన్నికల ప్రామిస్, ఎలక్షన్ ప్రామిస్ ఏంటంటే మెగా డిఎస్సికి సంబంధించి మేము అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం ది ఫస్ట్ సైన్ విల్ బి అని మెగా డిఎస్సి అన్నారు. సో ఎలక్షన్ ప్రామిస్ ప్రకారం ఫస్ట్ సైన్ మెగా డిఎస్సి మీదే పెట్టారు. ఆ పెట్టడం కూడా ఎలా పెట్టారంటే, ఎలక్షన్కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 6,100 ఏమో పోస్టులు ఉంటే వాటిని క్యాన్సిల్ చేసి, వాటిని రద్దు చేసి దీనిలో కలిపి వీళ్ళు 16,347 పోస్టులు ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 6,100 క్యాన్సిల్ చేసి, అంటే వీళ్ళు ఫ్రెష్గా ఇచ్చింది ఒక 10,000. ఆ 10,000లో ఒక 3 కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్కి సంబంధించి వాళ్ళు ఇప్పుడు రోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. మా పోస్టులను తీసేసి మీరు రెగ్యులర్ పోస్టులు ఇస్తే మరి మా కాంట్రాక్ట్ జాబులు పోతాయని ఒక 3,000 ఉన్నాయి. అంటే వీళ్ళు ఫ్రెష్గా ఒక 7,000 పోస్టులు ఇచ్చారు. సరే, ఆ 7,000 పోస్టులు అయినా సరే ఇక్కడ 2 పొరపాట్లు జరిగాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ కనుక వీళ్ళు క్యాన్సిల్ చేయకుండా ఉంటే దానికి ఈ పాటికి రిక్రూట్మెంట్ అయిపోయి ఒక 6,000 మంది టీచర్లు ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయి ఉండేవాళ్ళు. ఒక 6,000 మంది జాయిన్ అయి ఉండేవాళ్ళు కదా ఆల్రెడీ. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేశారనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. ఓకే, సరే, ఏదో పొలిటికల్ డెసిషన్ క్యాన్సిల్ చేశారు, జగన్ గారు ఇచ్చింది కాదు మేము ఇచ్చినవి, ఆ పోస్టులు మేము ఇచ్చినవి అని చెప్పుకోవడానికి క్యాన్సిల్ చేశారు. సరే, ఫస్ట్ సంతకం చేశారు. ఫస్ట్ సంతకం చేసి ఆ తర్వాత క్యాండిడేట్స్ మాకు వెంటనే కొద్దిగా టైం కావాలి, ప్రిపరేషన్కి టైం కావాలి అన్నారని అడిగారని వీళ్ళే సృష్టించి, వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే వాళ్ళు దే స్టార్టెడ్ స్టడీయింగ్. ఎప్పుడు జగన్ గారు నోటిఫికేషన్ ఇచ్చింది మార్చిలోనో ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నోటిఫికేషన్ చూసి చదువుకోవడం మొదలెట్టిన వాళ్ళు ఆల్రెడీ దే స్టార్టెడ్. ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు వీళ్ళు జూలైలో ఇచ్చారు. 4 నెలలు టైం ఉంది. మళ్ళీ వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్కి మళ్ళీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్కి చదివిన వాళ్ళు మళ్ళీ పుస్తకాలన్నీ మళ్ళీ కొత్తగా మారుతాయి ఏమన్నా. సరే, మళ్ళీ మాకు చదువుకోవడానికి టైం కావాలని అభ్యర్థులు అడిగారని ఒక నెపంతో మళ్ళీ ఒక 4 నెలలు వెనక్కి నెట్టారు. ఓకే, సరే, 4 నెలలు వెనక్కి పోయింది. ఈ 4 నెలల తర్వాత మళ్ళీ ఈ వర్గీకరణ పేరుతోటి దాన్ని ఇంతవరకు ముందుకు కదిలించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్గీకరణ పేరుతోటి ఒక సింగిల్ కమిషన్ ఏదో వేశారు, సింగిల్ 1 మ్యాన్ కమిషన్ ఏదో వేశారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ 1 మ్యాన్ కమిషన్ అనేది, దేనికి, పర్పస్ ఏంటి, ఆయన ఏం స్టడీ చేయబోతున్నారు, ఆ 1 మ్యాన్ కమిషన్ స్టడీ చేయబోయేది ఏంటిది అనేది ఇంతవరకు అతను ఏం ట్రై చేస్తున్నారు అనేది ప్రజలకు చెప్పలేదు. వర్గీకరణ, రాష్ట్రాలకి వర్గీకరణ చేసుకునేటువంటి హక్కు ఉంది అని సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మీకు చేతనైతే మీరు ఒకటే చేయాలి, రాష్ట్రాలకి వర్గీకరణ చేసుకునేటువంటి హక్కు ఉంది అని కాబట్టి మీరు చేస్తే చేయాలి, అంతే కదా. మళ్ళీ కమిషన్ దేనికి వేశారు, దేనికి కమిషన్ వేశారు? మీరు వర్గీకరణ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మీరు జనాభా లెక్కలు చేయాలి. జనాభా లెక్కలు చేయాలి కదా. జనాభా లెక్కలు చేస్తే మాలోళ్ళు ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారు, రెల్లి కులస్తులు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చూడాలి. జనాభా లెక్కలు బయటికి తీయాలి. జనాభా లెక్కలు బయటికి తీసి అప్పుడు ఈ వర్గీకరణ ఏ రేషియోలో క్యాలిక్యులేట్ చేయాలి అనేది క్యాలిక్యులేట్ చేసి జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి. దానికి మీరు చేయాల్సింది ఏంటి, జనాభా లెక్కలు కంప్లీట్ చేసేంత వరకు మీరు వర్గీకరణ అనేది పెండింగ్లో పెట్టాలి. జనాభా లెక్కలు వచ్చేంత వరకు పెండింగ్ పెట్టాలంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి, జనాభా లెక్కలు ఎప్పుడు జరుగుతాయి, జనవరి 2026 వరకు జనాభా లెక్కలు కావు. ఓకే, 2026 వరకు జనాభా లెక్కలు కానప్పుడు నువ్వు వర్గీకరణ చేయలేవు. జనాభా లెక్కలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేయలేవు. చేస్తే అది ఇల్లాజికల్, అన్యాయం అయిపోయింది మానవులకి. ఎందుకంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు చేసిన వర్గీకరణ ఏదైతే ఉందో అది ఓవరాల్ 2 స్టేట్లు కలిపి చేసినవి. ఇక్కడ రాష్ట్రాలు విడిపోయినాయి. 2000 రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చేయాల్సి వచ్చింది. అది టెక్నికల్గా జనాభా లెక్కలు చేయకుండా వీళ్ళు వర్గీకరణ చేయకూడదు. ఓకే,
మరి ఈ కమిషన్ ఎందుకు వేశారు? ఏం చేసేది అండి? ఇదే నేనే చూసా, గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నాడు కమిషన్, వన్ మ్యాన్ కమిషన్ గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు అని ఎక్కడేదో పేపర్లో చూసిన. ఆయన కొత్తగా గ్రౌండ్ లెవెల్లో తిరిగేది అంటే నాకేదో అర్థం కాదు. ఆ గ్రౌండ్ లెవెల్లో ఇదిగో మాదిగలకి వివక్ష ఉంది, మాలవులకు ఉద్యోగాలు వస్తున్నాయి, ఈ లెక్కలన్నీ పెట్టి సుప్రీంకోర్టులో వేసి సంవత్సరాల తరబడి కొట్లాడి ఆర్గ్యుమెంట్స్ జరిగి రాజకీయ నాయకులు అది చెప్పి చివరికి వీళ్ళు కోర్టుకి వెళ్ళి వాళ్ళ కోర్టులకు వెళ్ళి జరగాల్సిన మొత్తం జరిగి చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. మోడీ గారి ప్రభుత్వంతో మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడైతే ఏమంటారు ఆ పొత్తులోకి వెళ్ళారో జడ్జిమెంట్ వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు తలుచుకుంటే ఏమైనా జరుగుతాయి, అది మంచి అయినా చెడైనా సరే రాజకీయ నిర్ణయాలు జరిగి మనం ఏం చేయాలి. ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టారు, ఓన్లీ రాజకీయ నిర్ణయమే రాష్ట్రం విడిపోవటం అనేది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఢీకొనాలి, ఇతను మనం గెలవలేము, రాష్ట్రాన్ని విడగొట్టారు. ఓకే, అలాగే రాజకీయ నిర్ణయాలు జరిగినప్పుడు సామాన్య మానవుడు సాధారణ కామన్ మ్యాన్ ఏం చేయలేడు. కామన్ మ్యాన్ ఇదొక వన్ కైండ్ ఆఫ్ డిక్టేటర్షిప్. ఇదంతా రాజకీయ నాయకుల చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఓట్ల కోసం కులాలను విడగొడతారు, మతాలను విడగొడతారు, రాష్ట్రాలను విడగొడతారు. ఆ మాటకు వస్తే ఏదైనా చేస్తారు, ఎంతవరకైనా వెళ్తారు అనమాట. ఎందుకు అల్టిమేట్లీ పవర్ వాళ్ళ చేతిలో ఉండాలంటే ఏం చేయాలి? ఆఫ్టర్ ఆల్ కామన్ మ్యాన్ దేముంది, వాడు పోతాడు అన్నట్టు కైండ్ సెట్లో ఉంటారు. ఓకే, ఏదేమైనా సరే ఈ రాష్ట్ర విభజనలు, కుల విభజనలు, మత విభజనలు, మత విద్వేషాలు, కుల విద్వేషాలు, రాష్ట్రీయ ప్రాంతీయ విద్వేషాలు ఇవన్నీ కూడా రాజకీయ మనుగడ కోసమే తప్ప ప్రజాక్షేమం కోసం ఎవడూ చేయడు. ఓకే, ప్రజాక్షేమం కోసం చేస్తున్నామని చెప్తారు అంతే ప్రజల్లోకి వచ్చి. సరే, ఏదైనా సరే ఈ వన్ మ్యాన్ కమిషన్ ఏం చేస్తుంది అనేది ఎవరికి తెలియదు. సరే, ఆయన ఏదో చేస్తున్నారు అనుకోండి, జనాభా లెక్కలు లేకుండా ఏం చేస్తున్నాడు అనేది ఇంకో సెకండ్ క్వశ్చన్. జనాభా లెక్కలు చేయకుండా ఈయన ఏం చేస్తున్నాడు అంటున్నా. ఈ వన్ మ్యాన్ కమిషన్ జనాభా లెక్కలు చేయకుండా ఈయన లెక్క పెడుతున్నారా? మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, రెల్లీలు ఎంతమంది ఉన్నారు, జనాభా లెక్కలు తీసి లెక్క పెడుతున్నాడా వన్ మ్యాన్ కమిషన్? తెలియదు. ఓకే, సో ఇప్పుడు దీనికోసమని మీరు డిఎస్సి ఆపటం అంటే ఏంటి మీ ఉద్దేశం? 2026 వరకు మీరు జనాభా లెక్కలు కాకపోతే సంవత్సరానికి ఒక మెగా డిఎస్సి ఇస్తామన్న వాళ్ళు 2024 జూన్లో వాళ్ళ అధికారంకి వచ్చినప్పుడు 2024 జూన్కి 2025 జూన్కి ఒక సంవత్సరం అనుకోండి. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. ఈ సంవత్సరానికి సంబంధించిన మెగా డిఎస్సి మీరు జనవరిలోని ఇవ్వాలి కదా. జనవరిలో ఇస్తే కదా దాన్ని మళ్ళీ ఎగ్జామ్ అయిపోయి మళ్ళీ రిక్రూట్మెంట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ 6 నెలల్లో రిక్రూట్మెంట్ వచ్చేస్తే 1 సంవత్సరానికి మెగా డిఎస్సి వెళ్తే మళ్ళీ 2025 జూన్కి మళ్ళీ ఇంకొక మెగా డిఎస్సి వేయాలి. అదే కదా మీరు ఎలక్షన్ ప్రామిస్ చేసింది, సంవత్సరానికి ఒక మెగా డిఎస్సి. అంటే ఈ డిఎస్సినే కాకపోతే సరే, కనీసం జగన్ ఇచ్చిన డిఎస్సి కూడా కాకపోతే ఇప్పుడు సంవత్సరానికి ఒక డిఎస్సి అనేది అబద్ధం. అది ఇప్పుడు ఈ ఫస్ట్ డిఎస్సిని 2026లో ఇస్తారు, 2025లో ఇస్తారు. అది కూడా ఏది జనాభా లెక్కలతో మా సంబంధం లేకుండా బలవంతంగా నెట్టేస్తాయి. జనాభా లెక్కల కోసం చూస్తే 2026 దాకా వర్గం కాదు. ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వగానే మళ్ళీ మానవులు వెళ్ళి మళ్ళీ ఏదో ఒకటి వేస్తారు కోర్టులో, జనాభా లెక్కలు చేయకుండా ఎట్లాంటి నోటిఫికేషన్ ఇచ్చారని. ఇది కాదు, ఈ వర్గీకరణతో పెట్టుకుంటే డిఎస్సి కాదు. మాలలకి మాదిగల మధ్య జరిగే ఒక చిన్న కన్ఫ్లిక్ట్ కోసం మిగతా ఓసీ, బీసీ, ఎస్టీలని ఎందుకు సఫర్ చేస్తారు? డిఎస్సి అభ్యర్థుల్ని ఎందుకు సఫర్ చేయాలి? ఒక కమ్యూనిటీ మధ్య కన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఆ కన్ఫ్లిక్ట్ దానికోసమని మిగతా పోస్టింగ్లు ఎందుకు ఆపుతారు? వై డూ యూ స్టాప్ ది అదర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి డిఎస్సి అభ్యర్థుల్ని? ఇది అన్యాయం కదా. థ్యాంక్ యూ.